క్యాలరీస్ కౌంట్ చేయకుండా ఎప్పుడైనా ట్రాన్స్ఫర్మేషన్ చూసావా? నేను చూపిస్తా. నెక్స్ట్ 60 డేస్ వరకు మనం నాన్ క్యాలరీ డైట్ చేస్తున్నాం. అది కూడా లీన్ బల్కింగ్‌లో డల్టీబర్గ్ కాకుండా. సో, నేనసలు ఏం డైట్ ఫాలో అవుతున్నానో స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్‌గా నువ్వు కూడా ప్లాన్ చేసుకునేటట్టు క్లియర్‌గా చూపించాను ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడు. నీకు మొత్తం డైట్ అర్థమవుద్ది. ఏమైనా డౌట్స్ అనిపిస్తే అప్పుడు కామెంట్‌లో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ ఫైటర్స్. అయితే మార్నింగ్ జిమ్ మనం 6 o'clock వరకు వెళ్ళిపోతాం కాబట్టి మార్నింగ్ ఒక 1 hour ముందే లేచి మీల్స్ ప్రిపేర్ చేసుకుందాం. తో చలో ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళి నేను ఏం చేస్తానో చూపిస్తాను. మంచిగా ఫ్రెష్ అయిన తర్వాతనే కిచెన్లోకి వెళ్తాను. వెళ్ళగానే గ్యాస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ దండం పెట్టుకొని ఒక పాజిటివ్ ఎనర్జీతో మనం గ్యాస్ స్టార్ట్ చేయాలి. ఏం జరగకుండా అంతా మంచిగా అవ్వాలని. ఒక్కటి అందరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే నువ్వు జిమ్ చేసినా చెయ్యకున్నా నీ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లో మంచి ప్రోటీన్ ఉండాలి. అది ఎగ్స్ అవ్వచ్చు, స్ప్రౌట్స్ అవ్వచ్చు, ఇంకేదన్నా నీ ఇష్టం. కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అదని ఇదని చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారనమాట ఫ్యాట్ లాస్ అవుతుందని. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, అన్ని డైట్లు ఎక్స్ప్లోర్ చేయి, ఇది కూడా చెయ్యి సరేనా. కానీ లాంగ్ టర్మ్ బేస్లో మాత్రం ప్రతి మీల్ కరెక్ట్గా తీసుకోవడమే నీకు హెల్త్కి మంచిది. అది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూటలు 4 పూటలు దీన్ని కూడా నువ్వు వెయిట్ లాస్ అవ్వచ్చు, బాడీని ట్రాన్స్ఫార్మ్ చేయవచ్చు. ఇలాంటి టిప్స్ ముందు చాలా ఉన్నాయి, మొత్తం చూడు. సో మన ప్రోటీన్ గోల్ కంప్లీట్ చేయడానికి 4 eggsలో సాల్ట్, కారం, పసుపు వేసుకొని పెప్పర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇక మంచిగా కలుపుకొని బ్రౌన్ కలర్ రాగానే గ్యాస్ ఆఫ్ చేస్తాను. పైకి ఎన్ని కొత్తిమీర వేసుకుంటాను, కొద్దిగా చూడనికి బాగుంటుంది, టేస్ట్ కూడా కొద్దిగా బాగానే ఉంటుంది. ఇక ఆ తర్వాత అది పక్కన పెట్టేసుకొని 2 వీట్ బ్రెడ్ని కూడా రోస్ట్ చేసుకుంటాను మన సెకండ్ మీల్ కోసం. సో అది పక్కన పెట్టుకొని ఫస్ట్ బాక్స్ చూడు, అది ఓట్స్. నేను తర్వాత చెప్తా ఎలా చేస్తాను. ఇక ఈ ఎగ్స్ ఇంకా బ్రెడ్ 3 ఇట్లా బాక్సెస్ ప్యాక్ చేసుకొని మనం బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతాం. ఆ లాస్ట్ బాక్స్ చూడు, అది ఓట్స్. రైట్ చెప్తాను నేను ఎలా చేయాలో, అది ఒక మంచి రెసిపీ ఎండింగ్లో ఉంటుంది. చలో మరి ఇక బ్యాగ్లో పెట్టేసుకొని జిమ్కి స్టార్ట్ అయిపోవాలి. అర్రే జర్రాగు జర పొయ్యి క్లీన్ చేయకపోతే గలీజ్గా ఉంటుంది. పొద్దున్న ఇంట్లో వాళ్ళు కూడా అదంతా చూస్తే తిట్టుకుంటారు. కాబట్టి మంచిగా క్లీన్ చేసి ఎక్కడిదక్కడ సదరే జిమ్కి వెళ్దాం. ఈ ఎలక్ట్రిక్ బండి మనం కొత్తగా తీసుకున్నాం అనమాట. అసలు చాలా అంటే చాలా బెనిఫిట్ ఎలక్ట్రిక్ బండి. మనం సిటీలోనే తిరుగుతున్నామంటే ఈ ఫ్రేమ్ ఉంది చూడు, మీరు ఎవరైతే నా డైలీ షార్ట్స్ ఫాలో అవుతారో వాళ్ళకి చాలా గుర్తుంటుంది. ఎందుకంటే మన షార్ట్ ఈ సీన్ తోటే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక జిమ్కి వెళ్ళే దారిలో ఆ గ్రీనరీ చూస్తూ మంచిగా ఎంజాయ్ చేశాను. రెయినీ సీజన్ వల్ల ఆ చెట్లన్నీ ఎవరో మంచిగా సబ్బు పెట్టి కడిగినట్టు ఫ్రెష్గా కనిపిస్తాయి చూడు. ఒక మంచి మంచి వైబ్ వస్తుంది అనమాట. ఒక రొమాంటిక్ ఫీల్ ఉంటుంది అనమాట జిమ్కి వెళ్ళే దారి. ఇక జిమ్కి అయితే వచ్చేసాం. ఒక 2 hours అంటే ఇప్పుడు 8:30 వరకు అలా మనం ట్రైనింగ్ ఇస్తాం. మన ఫస్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ అనేది మనం 8:30కి తీసుకుందాం. సో ఇవి మనం తెచ్చుకున్న బాక్సెస్. ఇందులో ఎగ్ ఇంకా బ్రెడ్, దీంట్లో ఓట్స్. ఈ ఓట్స్ ఎలా చేయాలో నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. సో మనం లాస్ట్లో చూద్దాం. ఈ స్క్రంబల్డ్ ఎగ్ ఏవైతే తెచ్చామో మనం అన్ని 4 eggs ఉన్నాయి కాబట్టి 2 eggs లాగా మనం హాఫ్ ఇప్పుడు తినేస్తాం అనమాట 8:30 అరౌండ్. మిగతా హాఫ్ అనేది మనం 11 o'clock అలా తింటాం అనమాట. ప్రతి మీల్ ఒక 2 hours గ్యాప్ ఉంటుంది. ప్లస్ మనకు ఒకటేసారి ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువ అవ్వదు. అంటే మనం తీసుకునే ప్రోటీన్ అబ్జార్ప్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అందుకే ఇలా స్ప్లిట్ చేశాను. ఇప్పుడైతే 8:30కి మనం ఓట్స్ తింటాం, ఇంకా హాఫ్ ఎగ్స్ తింటాం. ఇంకోటి ఏంటంటే మీరు ఏ మీల్ తింటున్నా కూడా జర ప్రశాంతంగా కూర్చొని తినండి. నేను స్టెప్స్ మీద కూర్చొని తింటున్నా కానీ మైండ్ పీస్ఫుల్గా పెట్టుకొని వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఆ ఒక్కొక్క స్పూన్ని ఎంజాయ్ చేస్తూ తింటాను అనమాట. అప్పుడే మనం ఒంటికి కూడా పడుతుంది. ఇక తినేసిందంతా మళ్ళీ కవర్లో సెట్ చేసుకొని మళ్ళీ ట్రైనింగ్కి అయితే స్టార్ట్ చేయాలి. 11 వరకు ఉంటుంది అనమాట మనకు ట్రైనింగ్ సెషన్. సో అది కంప్లీట్ చేసుకుందాం. అయితే మనకు ఇంకొక బ్రాంచ్ ఉంది కదా, సో అక్కడ కూడా వెళ్తాం ఇన్ కేస్ ఎవరు రాకపోతే. సో అక్కడ కూడా ట్రైనింగ్ చేసేసుకొని మన మీల్ తిన్న ఒక 1 hour తర్వాత కొద్దిగా హ్యాండ్ స్టాండ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నాను ఈ మధ్య. అంటే ఒక 2 months అయిపోయింది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇంప్రూవ్మెంట్ కూడా చాలా వచ్చింది అనుకో. ఇప్పుడు స్ట్రెంత్ కూడా చాలా పెరిగింది కాబట్టి వాల్ సపోర్ట్ తోటైనా హ్యాండ్ స్టాండ్ అనేది వస్తుంది. ఇంకా అప్పర్ బాడీ చేసిన నెక్స్ట్ డే మాత్రం అస్సలు చేయను, యాప్స్ వర్కౌట్ చేస్తాను. ఇక 11:30 అరౌండ్ మనం ఒక సెకండ్ మీల్ తిందాం. అది 2 eggs ఇంకా 2 బ్రెడ్ స్లైసెస్. ఇంటికి వెళ్ళే దారిలో మనకు తెలిసిన చికెన్ షాప్ ఉంది. రెగ్యులర్గా మీరు ఒకటే చికెన్ షాప్కి వెళ్తూ ఉండండి. మీకు అక్కడ రిలేషన్ మంచిగా అయిందనుకో, ఆ చికెన్
చికెన్ అయినా కూడా మీకు మంచిగా క్లీన్ చేసి ఒక 10 గ్రాములు 20 గ్రాములు ఎక్కువనే వేసిస్తాను. ఇక మంచిగా క్లీన్ చేసుకొని అమ్మమ్మ పక్కన నుంచి చెప్తుంటే అన్ని మసాలాలు వేసినాను. ఈరోజు సింపుల్గానే చేసుకున్నాం అనమాట. కుక్ చేయడానికి ఒక 15 మినిట్స్ పడుతుంది. ఇక మెయిన్గా మనకు క్వాంటిటీ మేజర్ చేయడానికి ఒక్క స్పూన్ చాలు. రోజు ఒకటే స్పూన్తో రైస్ వేసుకోవాలి. అంటే అదే స్పూన్ డైలీ వాడుతుంటే క్వాంటిటీ అర్థమవుతుంది. ఇక మనం మొత్తం 3 స్పూన్స్ వేసుకుంటాను అనమాట రైస్. కావాలంటే ఒక హాఫ్ స్పూన్ ఇంకా ఎక్స్ట్రా వేసుకుంటాను. ఈ స్పూన్స్ కౌంట్ చేయడం అనేది నాకు ఒకటేసారి నేను స్టార్ట్ చేయలేదు. మెల్లమెల్లగా ఒక 3-4 డేస్ స్టార్టింగ్ ప్రాబ్లం అయింది అనమాట, ఫుడ్ ఎక్కువ తక్కువ అవ్వడం. కానీ మెల్లగా ఇప్పుడైతే సెట్ అయ్యి. ఈ 3 స్పూన్ ట్రిక్ నాకు ఫస్ట్ అర్థం కాలేదు. ఒక 3-4 డేస్ చాలా ప్రాబ్లం అయింది ఫుడ్ ఎక్కువ తక్కువ అవ్వడం. కానీ ఇప్పుడు సెట్ అయింది. ఇంట్లో ఉండిన కర్రీస్ చారు కూడా వేసుకొని తింటానమాట. కొద్దిగా కర్డ్ కూడా యాడ్ చేయాలి, కానీ నాకు సరదా అయిపోయింది కాబట్టి ఈరోజు తీసుకోలేదు. చికెన్ అయితే సప్పగున్నా బాగానే ఉంది. బ్యాక్ ఫైటర్స్ ఈరోజు మన వెయిట్ వచ్చేసి 73.500 గ్రామ్స్. చలో ఇంకా జిమ్ టైం అయిపోయింది 5:30. సో మనం మీల్ తినేసి నా ప్రీ వర్కౌట్ జ్యూస్ ఏంటో చూపిస్తాను. జ్యూస్ కోసం కావాల్సింది మెయిన్గా ఒక జార్, తర్వాత కొన్ని పాలు, డేట్స్, శనగలు, పీనట్ బటర్, ఇంకా బనానా ఎక్కడుంది? ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుందాం. ఇక దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసాం. ఇలాంటివి చూస్తుంటే మనోబలం గట్టికి చేసుకొని మనకు కావాల్సింది ఏంటో అదొక్కటే పట్టుకొని గమ్మున వచ్చేయాలి. బనానాస్ వచ్చేసాయి, వీట్ బ్రెడ్ కూడా తెచ్చుకున్నాను. చలో అయితే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ప్రాసెస్ స్టార్ట్ చేసే కంటే ముందు మనకు జ్యూస్ని ఒక క్వాంటిటీలో మెజర్ చేయాలి కదా. దానికోసం మీ ఇంట్లో ఉన్న ఒక చిన్న గ్లాస్ని మనం ఎలా అయితే లంచ్లో ఒక స్పూన్ పెట్టుకున్నామో అట్లనే ఈ జ్యూస్ కోసం కూడా ఒక గ్లాస్ని ఫిక్స్గా పెట్టేసుకోండి క్వాంటిటీ మెజర్ చేయడానికి. ఇక మిల్క్ తీసుకొని దాంట్లో గ్లాస్ పైన ఒక లైన్ ఉంటుంది అనమాట సైడ్కి. ఇక ఆ లైన్ వరకే రోజు మేజర్ చేసుకొని మిల్క్ తీసుకుంటాం. ఇక బనానాస్ అయితే చిన్నవి అయితే 2 వేసుకుందాం, పెద్దగా ఉంటే ఒకటే తీసుకుందాం. ఈ బనానా వేస్తేనే మన జ్యూస్ కి ఆ థిక్నెస్ ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా శనగల విషయంలో మనం ఫస్ట్ హ్యాండ్ఫుల్ గా తీసుకుంటుండే, కానీ స్టార్టింగ్ లో మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయింది కొద్దిగా, అందుకే ఇప్పుడు క్వాంటిటీ కొద్దిగా తగ్గిస్తాం అనమాట. ఇవన్నిటికంటే గమ్మున క్యాలరీస్ ట్రాక్ చేసుకోవచ్చు కదా, ఈజీ అనుకోవచ్చు. కానీ ఇలా చేస్తుంటే మన బాడీ కెపాసిటీ ఏంటి, బాడీకి ఏం పడుతుంది, ఎంత క్వాంటిటీ మీకు సెట్ అవుతుందో మెల్లమెల్లగా మీ బాడీతో మీకు కనెక్షన్ పెరిగి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫ్యూచర్లో కూడా మీరు ఎప్పుడైనా ఇది యూజ్ చేసుకోవచ్చు. అందుకే మన ఈ ప్రాసెస్ని కొద్దిగా కష్టంగా ఉన్నా అలవాటు చేసుకోవాలి. తర్వాత మనం ఒక 2 స్పూన్స్ ఆఫ్ పీనట్ బటర్ యాడ్ చేసుకుందాం. దీంట్లో నేను చాక్లెట్ ఫ్లేవర్ వాడతాను, ఎందుకంటే నేను టీ కాఫీస్ ఏం యూజ్ చేయను. మీరు కానీ టీ కాఫీ తాగుతారు అంటే అందులో కొద్దిగా షుగర్ వేసుకుంటారు కాబట్టి మీరు ప్లెయిన్ పీనట్ బటర్ యూజ్ చేయండి. ఈ షేక్ నాకు నా మాస్టర్ నేర్పించారనమాట. నేను వే ప్రోటీన్ తీసుకోక నియర్లీ 1.5 year అయిపోయింది. నేను ఓన్లీ న్యాచురల్ సోర్స్ ఆఫ్ ప్రోటీనే తీసుకుంటున్నాను. క్రియేటిన్ తీసుకుంటుండే, అది కూడా ఇప్పుడు ఆపేసాను ఒక 1 month నుంచి. మెల్లగా స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు దీనికి స్వీట్నెస్ యాడ్ చేయడానికి కొద్దిగా ఒక 2 డేట్స్ వేద్దాం. ఇంకా ఈ బ్లెండ్ కూడా ఒక 10 seconds చేస్తానంటే 10 seconds తర్వాత ఆఫ్ చేసి ఇందాక పాలు మేజర్ చేసినట్టు సేమ్ క్వాంటిటీలో వాటర్ కూడా యాడ్ చేసి మళ్ళీ 10 seconds బ్లెండ్ చేస్తాం. దీన్ని మనం వర్కౌట్కి ఒక 30 minutes ముందు తాగుదాం. ట్రైసెప్ కూడా ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా జ్యూస్ చేసుకొని రెడీ పెట్టుకున్నాక 6 o'clock కల్లా మన 4th మీల్ ఉంటుంది. 2 బ్రెడ్ స్లైసెస్ ఇంకా మధ్యాహ్నం చేసుకున్న చికెన్. అలా ప్లాన్ చేసుకోవాలి మీ డైట్. ఇంకా జిమ్కి వెళ్ళే దారిలో క్లైమేట్ అయితే చాలా బాగుంది, గ్రీనరీ అయితే ఇంకా బాగుంది. 8 o'clock వరకు ట్రైనింగ్ ఇచ్చి మనం చేసుకున్న ప్రీ వర్కౌట్ జ్యూస్ ఏదో ఉందో అది తాగేసి వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. వర్కౌట్ ఈరోజు మనకు అప్పర్ బాడీ వర్కౌట్ ఉంది, చెస్ట్ అండ్ షోల్డర్స్. అన్నీ 2 వేరియేషన్సే కొడతాను, ఎక్కువ వేరియేషన్స్ ఉండవు, కానీ ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. డీటెయిల్డ్గా మనం దీనికోసం కూడా ఒక వీడియో తీస్తాం. నెక్స్ట్ వీడియో మనది వర్కౌట్ కోసమే. సో నువ్వు కరెక్ట్ ఉండు. డయట్ అయితే చెప్పేసిన కదా, ఇప్పుడు వర్కౌట్ కూడా నువ్వు స్టార్ట్ చేయాలి, చెప్తాం మెల్లగా. ఇంకా మనం ఇంటికి వచ్చేసరికి 10 అయిపోతుంది అనమాట. ఇక మంచిగా ఫ్రెష్ అయిపోయి మన లాస్ట్ డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకుందాం. ఇంకా మన డిన్నర్కి మనం మధ్యాహ్నం యూజ్ చేసిన సేమ్ స్పూన్ ఉంటుంది, కానీ క్వాంటిటీ వైజ్ వస్తే మధ్యాహ్నం 3 స్పూన్స్ ఉంటే ఇప్పుడు మనం 2 స్పూన్స్ ఒకటే తీసుకుంటాం. 2 ఇంకా 2.5 అనుకో. ఇంకా చికెన్ అనేది లంచ్ కంటే డిన్నర్లో ఎక్కువ తీసుకుంటాం. ఇక కర్రీస్ సేమ్ ఉంటుంది, సో సేమ్ లంచ్ లాగానే ఉంటుంది, కానీ కొద్దిగా క్వాంటిటీస్ చేంజ్ అవుతాయి. ఇంకా డిన్నర్ అవ్వగానే మార్నింగ్ చెప్పిన చూడు ఒక ఓట్స్ రెసిపీ, అది తినగానే చేయాలన్నమాట. దానికోసం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అయితే ఓట్స్ కోసం కూడా క్వాంటిటీ మేజర్ చేయడానికి ఒక కంటైనర్ని పెట్టాను. రోజు అదే క్వాంటిటీ, ఓకే, 2 స్పూన్స్, దానిపైకి ఇంకా హాఫ్.
మిల్క్ని మెజర్ చేయడానికి మధ్యాహ్నం యూజ్ చేసిన గ్లాస్ ఉంది కదా జ్యూస్కి, అదే వాడతాను మళ్ళీ. ఇక బాక్స్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాను, పీనట్ బటర్, ఓట్స్, మిల్క్. ఇంకా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కోకో పౌడర్ యాడ్ చేస్తాను. దానివల్ల ఒక మంచి ఫ్లేవర్, ఇంకా రిచ్ లుక్ వస్తుంది అనమాట. ఒక వే ప్రోటీన్ వేసుకున్నట్టుగా అనిపిస్తుంది చూడు. ఇంకా పైకి ఒక 2 డేట్స్ యాడ్ చేద్దాం ఒక స్వీట్నెస్ కోసం, అండ్ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఈ గంటెలు, గ్లాసులు ఇవి మన కిచెన్‌లో ఉట్టికి పడుంటాయి. కానీ అవిటిని మనం సరిగ్గా యూజ్ చేసుకుంటే మన బాడీని ట్రాన్స్‌ఫార్మ్ చేయనీకి చాలా యూజ్ అవుతుంది. నే అదే బేస్ మీద ఫాలో అవుతున్నాను. ఇప్పుడు రెగ్యులర్‌గా చూస్తాను. ఒక 1 వీక్ వరకు అదే ఫాలో అవుతాను. ఇన్ కేస్ నాకు అది కొద్దిగా డిస్టర్బింగ్ అవుతుంది. అంటే స్టార్టింగ్ ఆల్రెడీ నేను ఇప్పుడు డయట్ స్టార్ట్ చేసి ఒక 2, 3 డేస్ అయిపోయింది. ఈ వీడియో వచ్చే ముందు నా 60 డేస్ జర్నీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, ఆ 2, 3 డేస్‌లోనే నాకు థర్డ్ డే నుంచి కొద్దిగా బ్లోటింగ్ అనిపిచ్చింది. బ్లోటింగ్ అంటే కొద్దిగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కానీ, అట్లా ఆ కైండ్ ఆఫ్. సో, అప్పుడు అబ్జర్వ్ చేసి చూస్తే నేను శనగలు తింటున్నా కదా జ్యూస్‌లో. సో, ఆ శనగల వల్ల కొద్దిగా అనిపిస్తుంది. సో, దాని నెక్స్ట్ డే నేను ఈవినింగ్ నుంచి కొద్దిగా ఏం తినలేదు. ఆ మీలే మిస్ చేసేసిన. నైట్ డైరెక్ట్ కొద్దిగా రైస్, నార్మల్ పప్పు తినేసి రెస్ట్ ఇచ్చేసిన. సో, అదొకటి అబ్జర్వ్ చేయాలి. మీరు డయట్ చేస్తున్నప్పుడు గూడా ఏ డయట్ అయినా సరే ఎంత 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 తోప్ ట్రైనర్ నీకు డయట్ ఇచ్చినా సరే, అది బ్లైండ్‌గా ఫాలో అవ్వొద్దు. దానికి ఫస్ట్ నువ్వు నీ బాడీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? నీ బాడీ ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందో ఎవ్రీ మీల్, ఎవ్రీ డే అబ్జర్వ్ చేస్తుండు. ఏం తింటే నీకెలా అనిపిస్తుంది? చిన్న చిన్నవి గూడా నువ్వు ఒకసారి కన్సిడర్ చెయ్యాలి. అరగనట్టుంటే, లేదా ఎక్కువ తేపులొస్తున్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అవుతున్నా, డైజెషన్ ఇష్యూస్ వచ్చినా, ఏదొచ్చినా దాన్ని కన్సిడర్ చేసి, ఎవరైతే నీకు గైడ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పు. లేకపోతే ఎవరినైనా తెలిసిన వాళ్ళని అడుగు. సరేనా? సో, మనం గూడా ఇది చేంజ్ చేస్తూ ఉందాం. ఇన్ కేస్ నేను ఈ డయట్‌ని చేంజ్ చేశానంటే, నీకు మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియో పెడతాను. ఏం చేంజ్ చేశానో నేను క్లియర్‌గా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇన్ డీటెయిల్ నీకు డే బై డే కావాలంటే మన షార్ట్ సీరీస్ రెగ్యులర్‌గా వస్తుంది. నువ్వు ఫాలో కొట్టు. ఇన్ డెప్త్‌లో వర్కౌట్స్ కూడా వస్తాయి. కాబట్టి ఫాలో కొట్టు. ఇలానే ట్రై చేస్తూ ఉండు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా రక్ విశ్వాస్, తు హై శివ్ కా దాస్.